అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలో పాల్గొనున్నారు. అయితే అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు పెద్ద ఎత్తున వరాల జల్లులు కురిపిస్తారన్నటువంటి భావన కూడా అటు ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే రాజంపేటను జిల్లా కేంద్రంగా కూడా మార్పు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని కూడా త్వరలో అమలు పరిచే దిశగా అడుగులు వేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో అటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఆయన పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో అన్నమయ్య ఉన్నటువంటి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ట్రయల్ రన్ ఆయన వచ్చేటువంటి సభావేదిక కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల పంపిణీ ఎవరెవరింటికి వెళ్తారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అధికారులు ఆ నివేదికను కూడా సీఎంఓ కార్యాలయానికి పంపించడం జరిగింది. అయితే ఆయన పర్యటన అధికారికంగా ఖరారు అయినటువంటి నేపథ్యంలో అటు హెలిప్యాడ్ వద్ద అదేవిధంగా ఆయన పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఇప్పటికే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు రాజంపేటలో ప్రధానంగా రాజంపేటలో ఆయన ఇప్పటికే ఒక రకంగా జిల్లా ఇన్ఛార్జి వ్యవహారం కూడా ఒక కొలిక్కి రాని నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన నిన్న ఏదైతే ఇటీవల కాలంలో కూడా ఇన్ఛార్జిని కూడా నియమించారు. ఇన్ఛార్జిని నియమించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ కూడా బలోపేతం చేసే దిశగా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేయాలంటూ కూడా జగన్మోహన్ రాజుకు సూచించిన నేపథ్యం. మరోవైపు అన్నమయ్య జిల్లా అంటే అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలారు. ఇప్పటికీ కూడా కొందరు ఏదైతే గుడారాల మాటున నివసిస్తుంటే మరికొందరు ఇళ్ల నిర్మాణానికి నోచుకోక తలుపులు లేక కిటికీలు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, సీఎం చంద్రబాబు పర్యటనతోనైనా మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు వారికి వరాల జల్లులు కురిపించి మళ్ళీ తిరిగి పునరావాసాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తారన్నటువంటి భావన ఆ ప్రాంతవాసుల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం చంద్రబాబు పర్యటన పైన కొంత ఆశలే పెట్టుకున్నారు. ఆ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.